అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంకై పోటీ పడుతున్నాడు. బహుశా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బైడెన్తో మరోసారి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. ఇటీవల వివేక్ రామస్వామి పోటీ నుంచి విరమించుకొని డొనాల్డ్ ట్రంప్కు మద్దతు పలికాడు. అయితే నిక్కీ హ్యాలీ రూపంలో ఇంకా కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ బహుశా రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం ట్రంప్ ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పోటీలో 2 లెవెల్స్లో జరుగుతుంది. మొదలు వితిన్ ద పార్టీ కూడా అధ్యక్ష పదవికి పోటీ ఉంటుంది. మోర్ డెమోక్రటిక్ అది. మన దేశంలో ఈ అలవాట్లేదు. మన దేశంలో రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా పనిచేస్తాయి. నాయకుడు ఎవరిని నిర్ణయిస్తే వారే నాయకులు అవుతారు. అందుకే అధిష్టాన వర్గం అంటూ మన దగ్గర పేరు వచ్చింది. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీలో రిపబ్లికన్ పార్టీలో హైకమాండ్ ఉండవు. అక్కడ సభ్యులందరూ కలిసి అభ్యర్థిని ఎన్నుకుంటారు. సో అలాగే ఇప్పుడు జరుగుతున్న పోటీ అభ్యర్థిత్వం కొరకు. ఆ తర్వాత అభ్యర్థులుగా ఫైనల్ అయినాక అమెరికా ప్రజలు అధ్యక్షుని ఎన్నుకుంటారు. అంటే అభ్యర్థిగా మాత్రం ఆ పార్టీకి సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. సో డొనాల్డ్ ట్రంప్ అలా పోటీలో ఉన్న సమయంలో ఆయనకు 80 ఏళ్ళు దాటింది. డొనాల్డ్ ట్రంప్కి అసలు మెంటలీ ఫిట్గా ఉన్నాడా, మెదడు పోయిందా, అసలు పనిచేస్తుందా లేదా అనే ప్రశ్నలు రాజకీయ క్షేత్రం నుంచి వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు నేను అడగడం లేదు. డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడుతున్న ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ నిక్కీ హ్యాలీ అడిగారు. ఆమె 52 ఏళ్ళు. ఆమె క్యాంపెయిన్ ఏంటంటే న్యూ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ రావాలి. 78 ఏళ్ళు, 80 ఏళ్ళు, 82 ఏళ్ళు కాదు. వాళ్ళు మెంటల్గా ఫిట్ ఉండగలరా? అమెరికా లాంటి ప్రపంచాన్ని శాసించే బలమైన దేశానికి అధ్యక్షుడు అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా ఫిట్ ఉండాలి. ఆమె అయితే వాదన ఏంటంటే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారి ఏజ్ 75 ఇయర్స్ దాటితే వారి మానసిక స్థితి పైన పరీక్షలు జరిపి నిర్ధారించాలని కూడా ఆమె వాదన పెడుతోంది. సో నిక్కీ హ్యాలీ క్వశ్చన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఈ మెంటలీ ఫిట్ టు లీడ్ ఏ కంట్రీ లైక్ యునైటెడ్ స్టేట్స్ అని ఆమె అడుగుతుంది. ఆమె అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఇటీవల ఒక క్యాంపెయిన్లో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరంగా నాన్సీ పెలోసి ఆ పేరును ప్రస్తావించాల్సింది నిక్కీ హ్యాలీ పేరును ప్రస్తావించాడు. విషయం ఏంటంటే క్యాపిటల్ హిల్ అమెరికన్ పార్లమెంటు పైకి డొనాల్డ్ ట్రంప్ తన సపోర్టర్స్ను ఉసికొల్పాడు ప్రెసిడెంట్గా ఉంటూ. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ తర్వాత ఎన్నిక నేను అంగీకరించను అంటూ తిరగబడ్డాడు. ఆ సమయంలో ట్రంప్ సపోర్టర్స్ అధికార వ్యవస్థలపైకే పరుగులు తీశారు. సో ఆ హింసాకాండ జరిగింది. అది ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ను వేధిస్తోంది కేసుల రూపంలో, రాజకీయ విమర్శల రూపంలో. దానికి బహుశా కౌంటర్గా తనపైన విమర్శలు వస్తున్నాయి కనుక ఇటీవల జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ట్రంప్ ఆశ్చర్యకరంగా వ్యాఖ్యానించాడు. నా ప్రభుత్వము భద్రత కల్పిస్తానన్నా కూడా నిక్కీ హ్యాలీ తిరస్కరించింది అని అన్నారు. సో నిక్కీ హ్యాలీకి ఆ రోజు అమెరికన్ పార్లమెంట్కి ఏం సంబంధం లేదు. ఆమె ఆ రోజు ప్రభుత్వంలో లేదు. నాన్సీ పెలోసి సభకు నాయకత్వం వహిస్తున్నారు. బహుశా నాన్సీ పెలోసి పేరు గుర్తురాక నిక్కీ హ్యాలీ అని అన్నాడా, నాన్సీ పెలోసికి నిక్కీ హ్యాలీకి కన్ఫ్యూజ్ అయిపోయాడా? మన వయస్సు పెరిగాక మన ఇళ్ళల్లో కూడా రామయ్యను భూమయ్య అంటాం, భూమయ్యను రామయ్య అంటాం. కోడలు కూతురు పేరుతో పిలుస్తుంటారు, కూతుర్ని కోడల పేరుతో పిలుస్తుంటారు. ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓల్డ్ ఏజ్ పీపుల్. సో అందువల్ల ట్రంప్ కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సహజంగా ఉంటాయి కనుక మతిమరపు నాన్సీ పెలోసి అని మనసులో అనుకొని పైకి మాత్రం నిక్కీ హ్యాలీ అన్నట్లున్నాడు. దీన్నే నిక్కీ హ్యాలీ ఆ విధంగా మార్చుకొని అసలు ట్రంప్కు మెదడు పోయిందా, ట్రంప్కు మెదడు పనిచేస్తుందా, ఆయన మానసిక స్థితి ఏంటి అని అన్నారు. ముందే ఆయన ట్రంప్, అందులో వయసు పెరిగింది. ఆ వయసు పెరిగిన ట్రంప్
నాన్సీ పెలోసి అనబోయి నిక్కీ హాలీ అంటే ఇక ప్రత్యర్థులు ఊరుకుంటారా?